హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిక్టూ ట్రక్లో. ఇవాళ మన లోడ్ వచ్చేసి లాస్ట్ టైం వెళ్ళాం కదా అదే తోట ఫ్రెండ్స్. స్టార్ట్ అయ్యాం ఇంటికాడ నుంచి. డైలీ వెళ్ళే దారిలో మనకి ఇది వచ్చేసి పాల్వంచ వెంకటేశ్వర స్వామి, ఇది వచ్చేసి గుట్ట అన్నమాట. నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా తీసుకుని పెడతాను. మనకైతే కొంచెం లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా అందుకే కొద్దిగా స్పీడ్గా వెళ్తున్నాను. దాని ఈ దారి మధ్యలో కోతులు ఒకటి, ఈ పాల్వంచం నుంచి దమ్మపేట మధ్యలో చాలా కోతులు ఉంటాయి ఫ్రెండ్స్. వర్షాకాలం వచ్చిందంటే ఈ రోడ్ల చెట్లు ప్రకృతి భలే ఉంటుంది. ఇక మనమైతే లోడింగ్ పాయింట్ రాగానే మనకి ఇక ఈ వర్షం ఒకటి స్టార్ట్ అయింది. లోడింగ్ కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక అయినా వర్షం పడుతూనే ఉంది. ఇస్తే గట్టిగా పడ్డది కాదు, గట్టిగా పడ్డా ఏం కాదు కానీ మరి ఇట్లా సుగ్గర వర్షం పడుతూనే ఇక రోడ్డు మొత్తం ఇట్లా బుర్ర ఇట్లా జారుతాం. తాడు కట్టడం కూడా అయిపోయింది. ఇక లోపల పోయేముంది అనుకుంటే ఉన్న ఫ్రెండ్స్, ఇక అప్పటికే దిగుతుంది లేకపోతే జారుతుంది ఏదో ఒకటి అయితే అనుకున్నట్టే అయింది. ఇక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చేసరికి ఇక బండి సైడ్కి వెళ్ళిపోయింది. లోడింగ్ అయ్యేటప్పుడు ఈ వర్షం పడ్డది. ఈ వర్షం పడకుంటే బండి బయటకు వెళ్ళిపోతుంది. గట్టిగా పోవడంతో ఇట్లా బండి ఇట్లా జారేది కూడా కాదు కానీ ట్రాక్టర్ సపోర్ట్ వేసి ఇక్కడ నుంచి బండి అయితే తీసిన. ముందుకు రాగానే ఇంకా మళ్ళీ అదే పరిస్థితి. మళ్ళీ మన బాబాయ్ చేతి అయితే మట్టి తీపిస్తాను, పైన ఒండ్రు మట్టి ట్రాక్టర్ సపోర్ట్ పెట్టించిన బండి అయితే ఇక్కడ జారిపోయింది ఫ్రెండ్స్. ఇగో అక్కడ ఆ పైన నుంచి కింద వరకు బాగానే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసరికి ఇక మట్టి వల్ల ఇక సైడ్కి జారిపోతుంది. సరే మట్టి తీపించి కొంచెం మూవ్ చేద్దామని ఇక్కడ కొద్దిగా మూవ్ చేసినా లేదు, ఇంకా అసలు బండి అయితే మొత్తానికే జారిపోయింది. సైడ్కి వచ్చేసింది బండి, ఇంకా అసలు కొద్దిగా కూడా కదిలే పరిస్థితి లేదు. సైడ్కి వచ్చేసింది మొత్తం. కొంచెం ఊదలకు వస్తుంది బండి పల్టే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇక జేసీబీ తీపిచ్చి ఇక సపోర్ట్ పెట్టి బండి తీపిచ్చినాం. అప్పటికి చీకటి పడిపోవడం వల్ల వీడియో తీయడం కుదరలేదు. వీడియో అందరికి నచ్చింది అనుకుంటాను. మన లాస్ట్ వీడియోకి కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇట్లానే సపోర్ట్ చేయాలనుకుంటున్నాను.